బ్రహ్మం గారు చెప్పినట్లు జూలై నెలలో జరగబోయేది ఇదేనా? బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ చాలా వరకు జరిగాయి. 2024లో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా? అసలు 2024లో ఏం జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగస్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్ళు చెడుగా ప్రవర్తించడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలానే జరిగాయి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని వనగానేపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. రవ్వలకొండ వనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. కనుక ఈ కొండలను బ్రహ్మం గారి కొండలని కూడా పిలుస్తారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిసింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు రాశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అని అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు. ఇప్పటికే వారికి తెలియదు, కానీ ఈ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ కూడా వారికి అగ్రహారాలు అనేవి లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మం గారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేక పోతారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. రావణ కాస్తటమున అల్లకల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోలము పెట్టెను అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళనాడు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీళ్లతో దీపాన్ని వెలిగిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచి మనకు విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు. వావి వరుసలు లేకుండా మనుషులు మృగాలలాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మం గారు చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్టుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బతికారు. 2024లో లేదా తర్వాతి రోజుల్లో జరిగే వాటి గురించి
బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో కృష్ణా నది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కు పడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో రాసి ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన కూడా భిన్న వాదనలు ఉన్నాయి. 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒకే ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడవు, గుడ్డివారు అవుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే 2024లో ఆ తర్వాత రోజుల్లో పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరామ గుడిలో తూరి మేకపోతు వలె అరిసి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. కలియుగానికి 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరు కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి దొర్లిపడి భారీగా జననష్టం జరుగుతుందని, పగిలిన రాతి ముక్కలు లేసి ఆకాశాన ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ. ఇది గద్వాల్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032 లోపు అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడు అని చెప్పారు. అయితే ఆ నందీశ్వరుడు చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒకసారి నంది విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024 లేదా ఆ తర్వాత రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందంట. యావత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా 2033-2034 లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. యుద్ధాలు, భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని చెప్పారు. కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు. అదేవిధంగా 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై అలాగే జనులు మరణిస్తారు. పశువులు, క్రూర మృగాలు కూడా సస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానది, గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులుగా గూడి చనిపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా కూడా అరుస్తాయి. నీటి యందు చేపలు తాము చచ్చాము అని తెలిసి బయటికి వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒకటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే 15-30 మధ్య వయసు ఉన్నవారు అర్ధ ఆయుస్సుతో మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లు మనం ప్రతిరోజు న్యూస్ చూస్తూనే ఉన్నాం. అతి చిన్న వయసులో గుండెపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు. బ్రహ్మంగారు చెప్పినవి ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి. చెప్పినవన్నీ కూడా 2024లో లేదా ఆ తర్వాత రోజుల్లో జరగబోయేవి. ముందుగా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి. ఇంకా ఏం జరుగుతాయో రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.